సర్వం మాయ. ఓకే. సో ఇది కూడా ఒక మలయాళం ఫిల్మే. ఇది 2025 డిసెంబర్లో మూవీ అనేది రిలీజ్ అయింది. బట్ ఇది రీసెంట్గానే ఓటీటీకి వచ్చింది. సో మనం ఓటీటీలో కాదు, ఇక సపరేట్ వేరే వెబ్సైట్లో చూసేసినాం. ఇక అందులో చూసే ఇక మనం రివ్యూ ఇస్తాం. నాకు మూవీ అయితే బాగా నచ్చింది. సో సో దీంట్లో పెద్ద వేరే యాక్టర్ల పేరు అయితే నాకు తెలియదు. తెలిసింది మెయిన్ హీరో పేరు ఒకటే, నవీన్ పాలి. నవీన్ పాలి. మూవీ చూసిన తర్వాత నాకైతే మాత్రం మూవీ అయితే బాగా అనిపించింది. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అనుకోండి ఇక. ఓకే. సో దయ్యము అది ఇది ఉంటుంది కదా అని చెప్పేసి అని అనుకుంటే మాత్రం కాదు. సో ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ, బాగుంటుంది మూవీ. బేసికలీ నాకు అంతగా లవ్ స్టోరీ నాకు అంత నచ్చవు. బట్ నేను ఎంతకన్నా నేను మూవీ ఫ్యాన్ కాబట్టి ఎవరైనా మూవీ బాగుందని చెప్తే మాత్రం నేను డెఫినెట్గా చూసేస్తాను. సో అందులో భాగంగానే కొన్ని ఛానల్స్లో చూస్తే ఈ మూవీని రికమెండ్ చేశారు, ఇక మనం చూసేసినాం. ఓకే. సో ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే మాత్రం యాక్చువల్లీ మన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో అతను ఒక గిటారిస్ట్. బట్ అక్కడ సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల సో అతను మళ్ళీ ఇంటికి వస్తాడు. వాళ్ళు యాక్చువల్లీ బ్రాహ్మిన్స్. లైక్ ఎవరైనా ఇంటికాడ లైక్ వెళ్ళి పూజలు అట్లాంటివి ఉంటాయి కదా, సో అటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఒకానొక టైంలో ఒక దయ్యం పట్టింది ఒక బాబుకి అని చెప్పేసి ఏదో పూజ చేయాలని చెప్పేసి మన హీరోని పంతులు కదా, సో ఇట్లా పూజ చేయాలి రండి అని చెప్తే వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ అనేది దయ్యం వదిలిందా లేదా అని చెప్పేసి మీరు మూవీ అయితే తెలుసుకోవాలి. సో దాని తర్వాత మరి మన మెయిన్ హీరోయిన్ ఆ పాప పేరు, ఆ హీరోయిన్ పేరు నాకు తెలీదు. సో ఇందులో మాత్రం డులులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి ఆమె ఏ విధంగా ఎంట్రీ అయ్యింది. సో దాని తర్వాత యాక్చువల్లీ ఆమె ఇందులో ఒక గోస్ట్ దయ్యం పాత్రనే చేసింది. సో మరి ఆ యొక్క దయ్యం పాత్ర మరి ఏ విధంగా వచ్చింది మరి మన యొక్క హీరో లైఫ్లో. సో వచ్చిన తర్వాత మళ్ళీ మన హీరో లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందని చెప్పేసి మాత్రం మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. సో ఇదే మూవీ ప్లాట్. మూవీ అనేది మాత్రం చాలా క్యూట్, అక్కడక్కడ చిన్న మంచి మూమెంట్స్తో కొన్ని ఎమోషనల్ సీన్స్తో మాత్రం మూవీ అనేది మీకు డెఫినెట్గా మూవీ అనేది నచ్చుతుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం ముందు చెప్పినట్టుగానే ఆ యొక్క డుల్లు పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప పేరు కూడా నాకు అంతగా తెలియదు. ఆమె మాత్రం చూడడానికి చాలా బాగుంది. అమ్మాయి లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగా యాక్ట్ చేసింది. కొన్ని మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. సో అవి మీకు మాత్రం డెఫినెట్గా నచ్చితే నాకు బాగా అనిపించాయి. ఇక మన నవీన్ పాలి గురించి మాత్రం చాలా రోజులు అయిపోయింది, లైక్ ప్రేమం అనుకుంటే నాకు గుర్తుంది. సో దాని తర్వాత నేను చూసిన మూవీ అయితే ఇదే. సో ఇది చాలా లైట్ హార్టెడ్ లైక్ ఒక లవ్ స్టోరీ, చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఈ యొక్క మలయాళం ఫిలిమ్స్ నాకు బాగా ఎక్కడ నచ్చుతాయంటే వీళ్ళు చాలా వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, కాన్సెప్ట్ ఇంతే చిన్న ఉంటుంది, కాన్సెప్ట్ పెద్దగా ఏమి ఉండదు. బట్ దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది కదా మాత్రం లిటరలీ చాలా బాగా అనిపిస్తుంది నాకు. పెద్ద సెట్లు, భారీ సెట్లు, భారీ ఫైట్స్ అయితే ఏముండవు. స్మాల్ స్టోరీ, బట్ దాన్నే వాళ్ళు చూపించే విధానం మాత్రం అందరికీ నచ్చే విధంగా చూపిస్తారు. ఇది కూడా అందరికీ నచ్చుతుంది ఈ మూవీ. లైక్ ఇది 18+ బ్రో, లైక్ ఇది ఫ్యామిలీతో పాటు చూడొచ్చా చూడరాదా అని ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం లేదు, మీరు ఇది ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. ఇటువంటి 18+ అంటూ ఏం లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది మూవీ. కామెడీ కూడా బాగుంటుంది. తెలుగు డబ్బింగ్, ఎస్పెషల్లీ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. తెలుగు డబ్బింగ్ కొన్ని మూవీస్కి వర్కౌట్ అవ్వదు, బట్ ఈ మూవీస్కి తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే. మరి ఇది ఏ ప్లాట్ఫామ్, ఏ స్ట్రీమింగ్లో అంటే ఏ ప్లాట్ఫామ్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందో ఒకవేళ మీరు నాకు అడిగితే ఐఎమ్ సో సారీ, నాకు తెలీదు. బట్ నేను ఏదో సంథింగ్ ఇక్కడ ఉంది అని చెప్తే నేను ఆ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసాను. ఓకే. సో ఇది మూవీ మీద నా రివ్యూ. మూవీ చూసేయండి. ఒకవేళ ఇప్పుడు వీకెండ్ సండే ఒకవేళ ఉంటే ఖాళీ ఉంటే మాత్రం ఒక మూవీ మీద ఒక లుక్ వేసేయండి. మూవీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. బోర్ అయితే చేయదు, డిసప్పాయింట్ అయితే చేయదు, ఎక్కేస్తుంది. ఇక మీకు నాకు మలయాళం మూవీస్ ఇంకా బాగా ఇష్టం అంటే మాత్రం వెళ్ళిపో చూసేయి, ఇంకేముంది. సో ఇది మూవీ మీద నా రివ్యూ. మూవీ ఒకవేళ మీరు చూస్తుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.